నేను మణికొండ నుంచి వచ్చాను. సో నేను ఇది మణికొండ మున్సిపల్ ఆఫీస్లో ఎలక్ట్రీషియన్ జాబ్ చేసుకుంటూ ఈ పార్ట్ టైంలో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మా అప్లైన్ వచ్చేసి రజిత మేడం. స్టూడెంట్ లీడర్స్ ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళందరి మాటలు కూడా విన్నారు. సో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు 2021 అంటే 4 నుంచి 2025 జూన్ 2 వచ్చేసరికి 21 ఇయర్స్. సో కంపెనీ పాతదే కొత్తదేం కాదు, ఇది ఈ మధ్య పెట్టింది అయితే కాదు. కంపెనీ చాలా మంచిది, జనరల్ ఎక్కడ కూడా లేదు ఇట్లాంటి ఆపర్చునిటీ. సో లీడర్స్ లాస్ట్ వీక్కి అంతకుముందు వీక్కి ఇక్కడికి ఇది వచ్చేసరికి లీడర్స్ చాలామంది తగ్గినారు. సో నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా మనం ప్రతి ఒక్క లీడర్కి కూడా ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని పెట్టగలిగితేనే మనం ఏ విధంగా అయితే ఇక్కడ లీడర్గా నిలబడ్డామో వాళ్ళని కూడా ఇదే విధంగా లీడర్గా నిలబెట్టే అవకాశం ఉంటుంది. సో మనం వచ్చేటప్పుడు ప్రతి ఒక్క కొత్త లీడర్ని ఒక ఇద్దరినైనా కనీసం తీసుకొని వచ్చే విధంగా ట్రై చేయండి. మనం ఇక్కడ సక్సెస్ అవుతున్నామంటే వాళ్ళకు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కదా. సో ప్రతి ఒక్కరు దాన్ని ఫోకస్ చేయండి. మనం ఇక్కడ సార్ ఇందాక ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పిండు కదా, ఎక్సలెంట్ చెప్పిండు. దీంట్లో మనం ఫారెన్ ట్రిప్స్ గురించి కూడా చెప్పిండు కదా. దాంట్లో భాగంగా మనకి ఈ మంత్ మన ఇండియాలో మన ట్రిప్ ఉంది. సో దాని గురించి ట్రై చేయండి, ఇంక్రెడిబుల్ ఇండియా. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద నెక్స్ట్. మాది వచ్చేసి వ్యవసాయ కుటుంబం. నేను ఇక్కడ 8%లో ఎఫ్ఆర్యూకి వెళ్ళడం జరిగింది. అక్కడ సలీం సార్లు చూసి ఎగ్జైట్మెంట్ అయ్యి నేను ఎందుకు సలీం సార్లుగా కాకూడదు అని చెప్పేసి నేను ఇలా రావడం జరిగింది. ముఖ్యంగా కొంతమందిని ఫైనాన్షియల్గా కొంతమందికి హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ. నేను కూడా ఇదే లెవెల్లో ఉన్నాను. నేను పడంజల్లో ఉంటాను. ఒక 12 సంవత్సరాలు నేను బయట ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఈ ఆపర్చునిటీ అనేది తీసుకున్నాను. ఒక 10 months అవుతుంది ఇక్కడికి వచ్చి. నేను 8 సంవత్సరాల నుంచి కలగన్న కారు 8 నెలల్లో ఇక్కడ నుంచి తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మరి బయట ఎక్కడ కూడా అవకాశం లేదు. మా గ్రేట్ అప్లైన్ విజయలక్ష్మి మేడం అని కాసినారు సార్. అక్కడ నేను వర్క్ చేసేటప్పుడు సార్ ఇది ఎన్ని రోజులు చేసినా ఇదే లైఫ్ ఉంటుంది, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది అని తీసుకొచ్చి చూపించేయడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక 3 months వాళ్ళకు 30 తిప్పలు పెట్టినా. ఎందుకంటే నాకు అర్థం కాక నేను ప్రోడక్ట్ వాడినా. కాకపోతే బిజినెస్ ఏంటంటే వీళ్ళు మార్నింగ్ లేవగానే 5 గంటలకు ఫోన్ చేసేవాళ్ళు మా అప్లైన్ సార్. ఎందుకంటే జూమ్ మీటింగ్, దానివల్ల నాకు చాలా ఇబ్బంది అనిపించింది. కానీ అట్లాంటి ఎవ్వరు కూడా మిస్టేక్ చేయొద్దు. పొద్దున లేచి మనం ఒక 1 hour 3 గంటలు బయట పోయి సినిమా చూస్తున్నాం. అలాంటిది ఇక్కడ 1 hour టైం స్పెండ్ చేస్తే లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఎవరు కూడా మిస్టేక్ చేయొద్దు. థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ డే. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో నా పేరు వచ్చేసి రాకేష్, మాది పిట్లం. సో పిట్లం నుండి రావడం జరిగింది. సో నేను ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చినంటే ప్యాసివ్ ఇన్కమ్ అలాగే 3 generation ఇన్కమ్ సెక్యూరిటీ ఉందని చెప్పేసి. సో నాకు ఈ బిజినెస్ మా ఫాదర్ ద్వారా పరిచయం అవడం జరిగింది. సో మా ఫాదర్ అలాగే నేను కలిసి ప్యాషనెట్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. సో ఈ బిజినెస్ తరఫున మేము తీసుకున్నాం ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 12 lakhs వర్త్ బ్రీజా కార్ కూడా తీసుకోవడం జరిగింది. సో మా హైయెస్ట్ చెక్ వచ్చేసి ఈ బిజినెస్లో 50,000 ఇన్కమ్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు నీలు శ్రీనివాస్, బిరగోడ్లో ఉంటా. సో ఇక్కడ నేను జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఒక 15 సంవత్సరాలు జాబ్ చేసుకున్న జీవితం ఏం మారలేదు. సో ప్లాన్ చూపించడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వస్తే జరిగిన విషయం ఏంటంటే 2 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చాను. కారు కూడా తీసుకోవడం జరిగింది 9 lakhs పెట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు. దాని ఏంటంటే మనం రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉన్నాం, కానీ ఏమైనా మార్పు ఉందంటే ఎలాంటి మార్పు లేదు జీవితంలో. ఎవరైతే మీకు ఈ బిజినెస్ ప్లాన్ చెప్పారో వాళ్ళని ఫాలో అవ్వండి. 10 concepts 9 కార్నర్స్ ఫాలో చేయండి. 100% మీరు కూడా ఇక్కడ ఉంటారు. మీ అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ.